హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపుతోంది. హెచ్సియులో ఈగల్ టీం అధికారులు తనిఖీలు నిర్వహించగా 17 మంది విద్యార్థులకు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలినట్టుగా సమాచారం. అస్సాం నుండి గంజాయిని తీసుకువచ్చి యూనివర్సిటీలో విక్రయిస్తున్నట్టుగా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఓ పెడ్లర్ ను అదుపులోకి తీసుకున్న ఈగల్ టీం అతన్ని విచారిస్తోంది. విద్యార్థులకు గంజాయి ఎలా చేరుతోంది, ఇందులో ఇంకా ఎవరెవరి ప్రమేయం అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. హెచ్సియులో గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్ ను బయటకు తీసే పనులు అధికారులు నిమగ్నమయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపుతోంది. హెచ్సియులో ఈగల్ టీం అధికారులు తనిఖీలు నిర్వహించగా 17 మంది విద్యార్థులకు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలినట్టుగా సమాచారం. అస్సాం నుండి గంజాయిని తీసుకువచ్చి యూనివర్సిటీలో విక్రయిస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఓ పెడ్లర్ ను అదుపులోకి తీసుకున్న ఈగల్ టీం అతన్ని విచారిస్తోంది. విద్యార్థులకు గంజాయి ఎలా చేరుతోంది, ఇంకా ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది అన్న అనుమానం కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. హెచ్సియులో గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్ ను ఛేదించే పనిలో పడ్డారు అధికారులు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ లో మనకి అందుబాటులో ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ పవన్. చూడాలి, ఇప్పటికే 17 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరూ పోలీసులు అదుపులో ఉన్నారా? బ్లడ్ టెస్టులు జరిగినాయా? ఎక్కడి నుంచి గంజాయి సరఫరా అవుతోంది? డీటెయిల్స్ ఏంటి పవన్? హిమబిందు, ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందట్టున్నాం. ఉదయం 8 గంటలకు ఆకస్మికంగా అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్స్లో ఒక్కసారిగా అటు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బృందం కూడా దాడి చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఈ గచ్చిబౌలి పిఎస్ పరిధిలో, మరీ ముఖ్యంగా గచ్చిబౌలి పిఎస్ పరిధిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఈ సెంట్రల్ యూనివర్సిటీ చాలా మంది విద్యార్థులు అటు తెలంగాణ నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్లకు అటు డ్రగ్స్ మరియు గంజాయి సప్లై జరుగుతుందని కొంత అనుమానంతో చాలా రోజుల నుంచి ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ పైన నిఘా పెట్టడం జరిగింది ఆ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బృందం. సో ఈరోజు ఉదయం 8 గంటలకు అకస్మాత్తుగా ఒక్కసారిగా హాస్టల్లోకి వెళ్ళడం జరిగింది. హాస్టల్స్లో కొందరిపైన దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా హాస్టల్ ఎల్లో విద్యార్థులని ఒక్కసారిగా అందరినీ గుంపులుగా చేర్చి చాలా మందికి టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కొందరు అనుమానితులు, అంటే ఒక 15 మంది అనుమానితులు పక్కన పెట్టడం జరిగింది. ఇద్దరికి మాత్రం పాజిటివ్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్న విషయం అయితే ప్రస్తుతం తెలుస్తుంది. అయితే ఎవరైతే ఇద్దరు దాంట్లో అరుణాచల్ ప్రదేశ్ చెందిన బిశ్వంత్ ఖలీద్ అలియాస్ బిశ్వా అనే 28 సంవత్సరాల ఒక వ్యక్తి గుర్తింపు, అలాగే తను యాక్టర్గా ట్రైనర్గా ఇక్కడనే పనిచేస్తున్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు ఇచ్చిన సమాచారం అయితే మనకు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా అటు 500కు 1000 రూపాయలకు కూడా గంజాయి ప్యాకెట్లు, చాక్లెట్ ప్యాకెట్ లాగా అమ్మడం జరుగుతుంది. సో గతంలో పోలీసుల వైపు పూర్తి స్థాయిలో నిఘా పెట్టినా సరే పోలీసు వారు ఇక్కడ సెక్యూరిటీకి కావచ్చు, మేనేజ్మెంట్కి కొంత స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినా సరే ఈ కొంత సెక్యూరిటీ ల్యాబ్స్ ఇక్కడ కనిపిస్తున్న అంశాన్ని కూడా ఈరోజు పోలీసులు కొంత ఎత్తి చూపడం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దాదాపు 3 మెయిన్ ఎంట్రన్స్ ఉంటాయి. ప్రస్తుతం మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. దీంతో పాటు అటు అయితే టీఎన్జిఓస్ కాలనీ వైపు ఒక ఎంట్రీ ఉంది, ఇంకో సైడ్ అటు కార్నర్ ఇంకో ఎంట్రీ ఉంటుంది. అసలు మెయిన్ గేట్ మేనేజ్మెంట్ చెప్తున్న ప్రకారం అయితే మెయిన్ గేట్ నుంచి ఎవరు కొత్త వ్యక్తులు వచ్చినా సరే, కాలేజ్ సంబంధించిన అంటే సంబంధం లేని వ్యక్తులు ఎవరు వచ్చినా సరే పూర్తి స్థాయిలో ఐడి కార్డ్స్ తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళ వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అప్పుడే సెక్యూరిటీ లోపలికి ఎంట్రీ ఇస్తుందనే అంశం కూడా ఒకవైపు మేనేజ్మెంట్ చెప్తుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. టీఎన్జిఓస్ కాలనీ వెనుక నుంచి వచ్చే అయితే వెనుక సైడ్ గోడ అయితే ఉందో ఆ గోడ నుంచి ముఖ్యంగా ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్న అట్లాంటి వాళ్ళు అక్కడ నుంచి తీసుకొస్తున్న అంశం అయితే కొంత పోలీసుల సమాచారంలో ఉంది. ప్రస్తుతానికైతే హాస్టల్ ఎల్ పైన దాడి చేసి దాదాపు 17 మందిని ఒకవైపు పక్కన పెట్టడం జరిగింది. దాంట్లో ఇద్దరినే పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది మనకు. అంటే ఇప్పటికే ఒక డ్రగ్ పెడ్లర్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఎంత మొత్తం అక్కడ గంజాయి పదార్థాలు ఏవైనా కూడా అక్కడ దొరికాయా? ఓన్లీ అక్కడ సేవించినట్టుగానే విద్యార్థుల్ని వాళ్ళు బ్లడ్ టెస్టులు చేస్తారు కాబట్టి అందులో కొంత నిర్ధారణ అవుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నాయి, లేకపోతే కొంత దొరికిన పదార్థాలు ఏవైనా కూడా అక్కడ ఉన్నాయా పవన్? పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే ఒకవైపు 1.5 లక్షల సంబంధించిన గంజాయి ప్యాకెట్లు కూడా దొరకడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు నగదు కూడా దొరికిన విషయం కూడా ఒకవైపు పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే గంజాయి సప్లై చేసిన బిశ్వంత్ అలియాస్ బిశ్వా అనే అతన్ని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీరు ఎక్కడి నుంచి సప్లై చేసిన అంశాన్ని కూడా తనని ప్రాథమిక సమాచారం కోసం విచారిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. తను చెప్తున్న విషయాలు మాత్రం నా వెనుక ఇప్పటికైతే ఎవరూ లేరు, నేను అస్సాంలో ఉంటా,
ఇక్కడ ప్రస్తుతం ఒక యాక్టర్ ట్రైనర్ గా పనిచేస్తున్న అంశాన్ని చెప్పడం జరిగింది. మీరు అంటే అస్సాం నుంచి హైదరాబాద్ కి ఎట్లా గంజాయిని సప్లై చేసే అంశాన్ని కూడా పోలీసుతో పోయి ప్రశ్నించగా, నేను ముఖ్యంగా అటు ట్రైన్స్ మనం సాధారణంగా చూస్తాం, అటు అయితే లో క్లాస్ అయితే లాస్ట్ బోగీస్ ఉంటాయి దాంట్లో ప్రయాణించడం వితౌట్ టికెట్, అంటే ఒకవేళ టికెట్ లేకుంటే పోలీసులకు దొరికినా సరే మన ఎవరో పూర్తి సమాచారం కూడా దొరకదనే అంశాన్ని తను చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు టికెట్ లేని ప్రయాణాలు తను చేస్తూ మరోవైపు లిఫ్ట్ అంటే లారీలో రావడం కావచ్చు, బస్సులో రావడం, ఇట్లాంటి రవాణా సౌకర్యాన్ని వాడతా అని చెప్పేసి కూడా ఒకవైపు పోలీసులకు ఇచ్చిన సమాచారంలో అయితే మనకు తెలుస్తుంది. అంటే విశ్వంత్ ఎవరైతే ఒకవైపు అమ్మే అంటే రెడ్ హ్యాండ్గా ఒక స్టూడెంట్ అమ్ముతున్న సందర్భంలో పట్టుకోవడం జరిగింది. అమ్ముతున్న వ్యక్తి దగ్గర కూడా కొంతవరకు గంజాయి దొరికింది. ముఖ్యంగా 1.5 లక్షలకు ఈ రేటు ఉండే గంజాయి అయితే దొరికిన అంశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని